సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డిదే. ఎందుకని సార్? అంటే ఇప్పుడు మనకి లేబర్ ఉంటారు, అది డైలీ వర్క్ వేజర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే వాలంటీర్ ద్వారా సర్వీస్ ఒకటి ఉంది, గవర్నమెంట్ చుట్టూ జరగకుండా. ప్లస్ కొన్ని గవర్నమెంట్ పనులు కూడా వాలంటీర్ ద్వారా చేపిస్తున్నారు. అదొకటను ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తున్నాడు బాగా, ఎడ్యుకేషన్కి. ఇప్పుడు హాస్పిటలైజేషన్ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే అది కన్వీనియంట్గా చేయడంలో కొద్దిగా ల్యాబ్స్ ఉంది. కొద్దిగా సబ్సిడీ కొన్ని అంటున్నారు, ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు, అదొకటి. తర్వాత కొంతమందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కదా, అది కొద్దిగా సబ్సిక్వెంట్గా ఇస్తున్నాడు. సార్ ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఉంటుంది ఎంతో కొద్ది గొప్ప ఉంటుంది కదా. సార్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కదా సార్, మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? అంటే పక్కా కరెక్ట్ ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తే కరెక్ట్, కానీ ఇలా సో ఫైనల్గా అతను కాదన్నట్టుగా ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేసేసారు జగన్ అని చెప్పి అంటున్నారు, నిజమేనా సార్? ఆయన ఒక్కడే కాదుగా, మిగతా వాళ్ళు కూడా చేశారుగా. అంటే ఇన్కమ్ ఉండి అది కూడా కరెక్ట్, ఇన్కమ్ ఉండి వీళ్ళు చేసుకుంటే కరెక్ట్, కానీ మొత్తం అంటే అన్ని సైడ్లు చూసుకోవాలి కదా, అన్ని సైడ్లు చూసుకోవాలి. కాకపోతే ఫస్ట్ వాజ్పేయి గారు కూడా ఫస్ట్ పేదవాళ్ళకి అందాల్సింది పథకాలు కాదు, విద్య, వైద్యం, న్యాయం అని చెప్పారు. ఈ రెండు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి రెండు చేశారు. ఇండస్ట్రియల్ పరంగా రావట్లేదు, ఎందుకంటే కొత్త ఇండస్ట్రీలు రావట్లేదు. ఈయన ఉన్నప్పుడు అంతే జరిగిందో అంతే జరుగుతుంది తప్పితే పెద్ద మార్పు ఏం రాలేదు. అవన్నీ వాళ్ళు మన ముందు అంటారు, కానీ వాళ్ళంతా ఒకటే. అంత కష్టం, కొద్దిగా ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే సైక్లోన్ వచ్చింది కదా. ఈ అడ్మినిస్ట్రేషన్ వల్ల కొద్దిగా జగన్ అనుకున్నాడని నా పథకాల పరంగా ముందుండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా చేయాలి. మనకి ఆ సైడ్ ఐడియా లేదు. ఈ సైడ్ అయితే టీడీపీ ఉంది, గుంటూరు విజయవాడ అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ కొద్దిగా ఉంటే అక్కడక్కడ ఈసారి నాకు తెలిసినంతవరకు అంటే గుంటూరు విజయవాడ మ్యాక్సిమం 50-50 ఉంది. తెనాలి వచ్చేసి టీడీపీ ఉంది, గుంటూరు జిల్లా టీడీపీ 50-50గా ఉంది. ఇప్పుడు పొత్తులు కలిస్తే చెప్పలేం ఏం జరుగుతుంది, కానీ జగన్కే వేస్తాం.